అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ జూలై నెల 18, 19, 20, 21 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక ఇద్దరు కొత్త వ్యక్తులను వారి జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్, నిజమైన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు 100% సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురువుగారి ఫోన్ నంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కర్కాటక రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి అనుకుంటే కర్కాటక రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు, చాలా సున్నితమైనటువంటి మనసున్నవారు. కానీ వీరిని చూసిన వారిని మాత్రం వీరిని చాలా కోపిష్టి అని, చాలా పొగరుగా ఉంటారని చెప్పి వీరితో ఎవరూ కొంతమంది కలవరన్నమాట. వీరికి కొంచెం ఈగో ఎక్కువని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. కానీ వీరి యొక్క మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీరిని దగ్గర నుంచి ఎవరైతే రోజు చూస్తారో వీరి యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, లేదంటే తోబుట్టువులు కానివ్వండి, లేదా భార్య బిడ్డలు కానివ్వండి, లేదా భర్త బిడ్డలు కానివ్వండి, ఎవరైతే చూస్తారో ఈ కర్కాటక రాశి వారికి అలాంటి వారికి తెలుస్తుందన్నమాట. వీరికి కోపం ఎందుకు వస్తుంది, ఈ కర్కాటక రాశి వారు ఎంత ఆవేశంగా ఎందుకు మాట్లాడతారో, ఎందుకు ఎవరితో కలవకుండా వాళ్ళకంటూ ఒక గిరిని ఎందుకు గీసుకున్నారో, ఇదంతా కూడా వాళ్ళకి అంత ఈజీగా దూరంగా ఉండే వాళ్ళకైతే అర్థం కాదండి. వీళ్ళతో స్నేహంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తిగా అర్థమవుతుందన్నమాట. అయితే ఇక ముఖ్యంగా ఈ కర్కాటక రాశివారు చిన్నప్పటి నుంచి కూడా రెక్కల కష్టం మీదే, నిజం చెప్పాలంటే వారి యొక్క రెక్కల కష్టం మీదే పైకి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఏదో ఒక కష్టం వారిని వెంటాడుతూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఆడపిల్ల అనుకోండి, ఇంట్లో పనులు, లేకపోతే కుటుంబంలో బాధ్యతలు, సమస్యలు, ఇలా ఏదో ఒకటి మానసిక క్షోభ. ఇక మగవారు అనుకోండి, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం అని చెప్పడం, లేదా కుటుంబం యొక్క తగిన ఆర్థిక సహాయం చేయడం కోసమని చిన్న వయసైనా కానీ దూర ప్రాంతాల్లోకి వెళ్ళి కష్టపడి కుటుంబానికి అండగా ఆసరాగా ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చాలామందిని గమనించినట్లు ఉన్నట్లయితే ఈ కర్కాటక రాశి వారి చిన్న వయసులోనే వారి యొక్క చదువులు కూడా మరి కొంతమంది అయితే మానేసి కుటుంబ బాధ్యతలు మోయడం కోసం, కుటుంబానికి ₹1 అందించడం కోసం వారి యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అంతటి కష్టజీవులని చెప్పుకోవచ్చు. అయితే ఈ కర్కాటక రాశి వారు చెందిన వాళ్ళు కూడా అంతటి కష్టాన్ని, అంతటి బరువు బాధ్యతల్ని ఎప్పుడు కూడా మోస్తూనే ఉంటారు. ఏదో ఒకటనమాట, ఒకటి పోయేసరికి ఇంకొకటి ఎదురు చూస్తూనే ఉంటుంది వీరి కోసమని. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే వీరికి ఎంత కష్టం చేసినప్పటికీ కూడాను చేతిలో కాస్త ఆదాయం అనేది, ధనం అనేది తక్కువగా నిలబడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి కారణం కొన్ని ఖర్చులు, కొన్ని కుటుంబ ఖర్చులు, కొంత ఆర్థిక ఇబ్బందులు. వీటి వల్ల చేతిలో రూపాయి అనేది కొంచెం తక్కువగా నిలబడడం వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడిగా గురవుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. వీరు ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది. అంటే బయట నుంచి వచ్చే కొత్త వ్యక్తులతో ఇప్పుడు వీరు స్నేహంతో అయితే అస్సలు కలవరన్నమాట. వీరి యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఏ విధంగా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులే చివరి వరకు కంటిన్యూ అవుతారు. ఇక మధ్యలో కొత్త వాళ్ళు ఎవ్వరు కూడా యాడ్ అవ్వరు. ఒకవేళ యాడ్ అయినా కూడా ఎంతో కాలం వాళ్ళ దగ్గర ఉండరన్నమాట. కుటుంబ విషయాలైనా ఏమైనా సరే వాళ్ళతో పంచుకొని కాస్త సేద తీర్చుకుంటారు. అప్పుడప్పుడు ఇంకా ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కోపం, ఆవేశం ఎక్కువని చెప్పుకున్నాం కదా. దానికి కూడా వీరు పడుతున్న బాధలు, వీరు అనుభవిస్తున్న ఒత్తిడి వల్ల
ఆ కోపాన్ని అంటే దాన్ని ఎలా బయటికి పంపించాలో అర్థం కాక ఆ కోపం, ఆవేశం రూపంలో ఎక్కువగా బయటకు చూపిస్తూ ఉంటాడనమాట. అలా చూపించబట్టే కొంచెం ఎదుటివారైనా కూడా వీడిని కొంచెం శత్రువులాగా చూస్తూ ఉంటారు కొంతమంది. అయినా వాళ్ళలోనే ముఖ్యంగా చెప్పుకోవాలంటే తోబుట్టువులో కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి శత్రువులు ఎక్కువని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో వీరి యొక్క బంధువుల్లో కానీ, వీరి యొక్క దూరపు బంధువుల్లో కానీ, లేదంటే వీరిలో దగ్గర బంధువులు ఎవరైనా సరే వీరు కాస్త సంపాదించుకుంటున్నారు, వీరికంటూ కొంచెం పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, వీరికంటూ ఒక పలుకుబడి, ఒక గుర్తింపు అనేది వస్తుంది అనుకున్నప్పుడు వెంటనే వారిలో ఒక ఈర్ష్య అనేది వస్తుందన్నమాట. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలోకి ప్రవేశించే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వీరికి బాగా దగ్గరగా ఉన్నవారని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అర్థమవుతుంది, ఇంతవరకు మా మంచి కోరిందెవరు, మాకు మంచి మాటలు చెప్పిందెవరు, మేము జీవితంలో ఎదగాలని చెప్పి చూస్తుంది ఎవరని ఇంతవరకు ఆ మాటలు చెప్పకుండా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే వాటి గురించి, వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ కుటుంబం గురించి మీ ముందు డిస్కస్ చేయడం, వేరే వాళ్ళ ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఉండడం, వారి యొక్క అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటూ ఉండడం, వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసమే మీతో మాట్లాడడం, వారి యొక్క అవసరం ఒక్కొక్కటి తీర్చకపోయినా కూడా మీకు దూరంగా ఉండడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారంటే ఎవరో కూడా మీకు ఇప్పటికీ తెలిసే ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి చిన్నగా మంచితనం అనే ముసుగుతోటి ప్రవేశించారన్నమాట. కాబట్టి మిమ్మల్ని ఎలా తొక్కాలి, ఎక్కడ తొక్కితే వాళ్ళకొక లాభం దొరుకుతుంది, ఎక్కడ వాడుకోవాలి, ఎక్కడ నొక్కితే మీ వల్ల వారికి గౌరవం పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకొని చాలా తెలివిగా గుంట నక్కల్లాగా మీ ముందు మాట్లాడుతూ వెనకాల మాత్రం గోతులు తీస్తూ మీ గురించి ఎక్కిరిస్తూ మిమ్మల్ని సరదాగా ఒక బొమ్మలాగా వాడుకోవడానికి సిద్ధమవుతున్నారనమాట. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కాస్తంత అంటే మంచైనా చెడైనా ఎక్కువగా కుటుంబంతో, భార్యతోటి చెప్పడానికి, అంటే మగవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు భార్యతో చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడరు. బయట నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల అంటే మీ భార్య యొక్క పరిస్థితి, మీ కుటుంబం యొక్క పరిస్థితి, ఎవరు మంచి కోరుకుంటున్నారు, ఎవరు నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు, ఇదంతా కూడా వారి దగ్గర నుంచి చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి, ఉదయం వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తారు కదా, వారికి ఏమీ తెలియదు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు అలా కాదు కదా, వీరితో ఎలా ఉంటున్నారు, వీరి యొక్క రిలేటివ్స్ సభ్యులు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఇదంతా ఆలోచించుకుని వారు చెప్పే ఆ యొక్క మంచి మాటలు, ముఖ్యంగా మీకు మంచి జరిగినా లేదా కొంచెం చెడు జరిగినా లేదా లాభం వచ్చినా లేదా మీకు నష్టం వచ్చినా మీ యొక్క కుటుంబం మాత్రమే దాన్ని తీసుకోవాలన్నమాట. బాధైనా తీసుకోవాలి. కుటుంబానికి ఎవరైనా కానీ సంతోషాన్ని, ఆనందంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు. కుటుంబం కూడా మీరు బాగుండాలని చెప్పి కోరుకుంటారు. కాబట్టి మీరు బయట చేసే విషయాలు, ఎదుటిగా వారికి ఒక రూపాయి పెట్టే విషయాలు ఏవైనా కానివ్వండి, మీ యొక్క భార్య బిడ్డలతోటి సంప్రదించి ఆ పనులు చేయండి. వారికి తెలియకుండా ఏది కూడా చేయవద్దు. ఎందుకంటే దీన్నే అలుసుగా తీసుకొని దీన్ని అంటే సంపాదించి ఒక రూ. 10 అనుకోండి, రూ. 10 రూ. 2 అయినా సరే, కానీ మీ పిల్లలు తినాలి. లేకపోతే రూ. 2 ఒక రూపాయి దాన ధర్మాలు చేసినా పర్వాలేదు, కానీ అన్నీ ఉన్న వాళ్ళకి, మోసగాళ్ళకి ఇవ్వడం వల్ల ఎటువంటి పుణ్యఫలం అనేది మీకు దక్కదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చాలా ఎక్కువగా కోపం ఉంటుంది కదా, వీళ్ళకి కొంచెం ఈ మధ్య సంపాదన కూడా ఎక్కువ తక్కువ అని చెప్పలేము, ఒక రకంగా మీడియంగా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని రకాల అప్పులు, కొంతమంది డబ్బు తీసుకుని చేతికి ఇవ్వకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు, ప్రాబ్లమ్స్తో అయితే సఫర్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పే నియమాలు పాటించండి. అంతా కూడా సర్దుకుంటుంది, అంతా మీకు అనుకూలంగా జరుగుతుంది. చేతిలో ఒక రూపాయి కూడా నిలుస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ 3 రోజులకు విషయానికి వస్తే, అంటే ఈ 3 రోజులు, ఈ జూలై 3-4 రోజులు తారీఖుల్లో కూడా మీకు కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. చిన్న చిన్న గొడవలు డబ్బు దగ్గర జరుగుతాయి. అయినప్పటికీ కూడా కొంచెం ఒకరినొకరు తెలుసుకొని, సర్దుకొని, మంచిగా అర్థం చేసుకొని ఒక మాట మీద ముందడుగు వేసి మంచిగానే ఉంటుంది. అయితే కుటుంబ పరంగా, సంతాన పరంగా చూసుకుంటే చాలా బాగుందండి. తల్లిదండ్రుల పరంగా కూడా అనుకూలంగా ఉంది.
కానీ ఎవరికైనా అంటే వ్యాపార రంగంలో ఉన్నారంటే ఇటు లాభం అటు నష్టం రెండు కలిసి కనిపిస్తాయని చెప్పుకోవచ్చనమాట. ఆశించినంతగా ఏమి ఉండకపోవచ్చు కూడా చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా మీ చేతుల్లో ఉన్న రూపాయి బయటకు వాడకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఇదే పరిస్థితి అనమాట. చేతిలో ముందు వచ్చే సంగతి పక్కన పెట్టండి, ఇదొకటి చూసుకోగలిగితే చాలు. ఈ కర్కాటక రాశి వారికి 2 రోజులు కూడా క్లిష్టంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు, వీరికి నరదృష్టి ఎక్కువైపోవడం వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి తిన్నది అరగకుండా ఉండడం, గొంతులోనే ఉండడం అనిపించడం, ఎక్కువగా అంటే వీరికి ఎక్కువగా కడుపుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. చెమటలు ఎక్కువగా పట్టేసేయడం, ఇటువంటి సమస్యలు మీకు ఎక్కువగా వస్తాయి. దీనికి అన్ని కూడా తొలగించుకోవడం కోసం ప్రతిరోజు సాయంత్రం మీరు కష్టం అనుకోకుండా, మగవారు అనుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు నుదుటిన సింధూరాన్ని కానీ, కుంకుమను కానీ, విభూతిని కానీ పెట్టుకోండి. దేవుడి దగ్గర నుంచి తీసి పెట్టుకోండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా నరదృష్టి అనేది తగ్గుతుందన్నమాట. ఇంకా అరచేతుల్లో కానీ, అరకాల్లో కానీ ఏంటంటే ప్రతి అమావాస్య కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయ కూడా తీసుకోవాలన్నమాట. దీనివల్ల కూడా మీకు ఇంటికి ఉండే అంటే మీ ఇంటి మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఉంటారు కదా. కాబట్టి నెల నెల అమావాస్యకి మిస్ కాకుండా బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీస్తూ ఉండండి. దీనివల్ల మీకు చాలా వరకు దిష్టి దోషాలనేవి తగ్గిపోతాయి. ఇక కుదిరితే 11 శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, 11 శనివారాలు మంచిగా ఉపవాసం, ఒక పూట అసలు తినకుండా కాదండి, ఉపవాసం అన్నమాట. ఒక పూట తిని ఒక పూట ఒంటిపూట అంటారు కదా, అలా మీ దృష్టిలో ఏమీ తినకుండా ఉండడం ఉపవాసం కాదు. చక్కగా ఉదయం పండ్లు పాలు తీసుకోవడం, మధ్యాహ్నం పూట భోజనం, సాయంకాలం పండ్లు పాలు తీసుకోవడం, ఇలా ఏదో ఒకటి ఉపవాసం కిందకి వస్తుంది. ఇక ఉండలేని వాళ్ళైతే పర్వాలేదు, ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, కానీ 11 వారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, స్వామివారికి మంచిగా ఒక తులసి మాలను సమర్పిస్తూ ఉండడం, స్వామివారి సన్నిధికి వెళ్ళి మీరు అనుకున్న సంకల్పం చెప్పుకొని తిరిగి రావడం, ఇలా చేస్తూ ఉంటే 12వ శనివారం కల్లా మీరు అనుకున్న సంకల్పం శివాలయంలో కానీ, రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదట్లో కానీ నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ కూడా 9 ప్రదక్షిణలు చేసి అక్కడ నేతి దీపాన్ని కానీ లేదంటే నువ్వుల దీపాన్ని కానీ దీపారాధన చేయడం వల్ల మీకున్నటువంటి జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక వీరు ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో వేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు నేను మొదట చెప్పినట్లుగా మీ మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నరఘోష వల్ల లేనిపోని సమస్యలు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆగిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు నిమ్మకాయ ఒకటి జేబులో పట్టుకుని వెళ్ళడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతాయి. మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఏం చేస్తారంటే ఎడమ చేతి వైపుకు తల భాగం నుంచి 3 సార్లు తిప్పేసి ఆ నిమ్మకాయను అంటే దూరంగా ఎవరూ తిరగని ప్రదేశం ఉంటుంది కదా, అక్కడ పడేయండి అనమాట. ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. దీనివల్ల మీరు బయట నుంచి తిరిగి వచ్చినప్పుడు మీ మీద పడ్డ దృష్టి దోషం ఏదైతే ఉంటుందో, నకారాత్మక శక్తులు ఏవైతే ఉన్నాయో, మీ కాళ్ళెంబట వచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి మంచిగా ఉంటారనమాట. ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి రండి. ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే మీకున్న సమస్యలు అనేవి కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఇకపోతే ఒకే ఒక్క ప్రాబ్లం, మీకు ఇప్పుడు ధన సమస్యలతో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. దీపారాధన ప్రమిదలో వెలుగుతూ ఉన్నప్పుడు ఒక లవంగాన్ని కానీ ఒక యాలకును కానీ వేసి సంకల్పం చెప్పుకోండి. ఇలా లక్ష్మీ అమ్మవారి యొక్క సహస్రనామాలు చదువుకోవడం, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, లేదా ఆ యొక్క ధనం అనేది ఇలా చేసుకున్నట్లయితే ధనం ఆకర్షింపబడుతుందన్నమాట. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా సవ్యంగా సక్రమంగా జరుగుతాయి. డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందన్నమాట. మనం చిన్నవనుకుంటాం కానీ వాటి వల్ల వచ్చే ఆ యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం పెద్దగా ఉంటుందండి. నిజంగా అదే మిమ్మల్ని సంతోషపెడుతుంది. అర్థమైంది కదా. మరి కర్కాటక రాశి వారికి 3 రోజులు ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా 2 వ్యక్తులు మీకు దగ్గరలో ఉన్నవాళ్ళే, ఆ 2 వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.